అందరికీ షలోమ్ అండ్ ప్రైజ్ ది లార్డ్. చిక్కులు పెట్టు 7 పాపముల నుండి విముక్తి అనే పుస్తకాన్ని బిల్లీ గ్రహం గారు రాశారు. చిక్కులు పెట్టు ఆ 7 పాపములు ఏమిటంటే, మొదటిది గర్వం, రెండవది కోపం, మూడవది అసూయ, నాలుగవది వ్యభిచారం, ఐదవది భోజన ప్రియతత్వం, ఆరవది సోమరితనం, ఏడవది ధనాశ. వీటన్నిటి నుంచి విముక్తి పొందితేనే కానీ మన పరలోక రాజ్యములో చేరలేము. దానిలో మొదటిదైన గర్వం గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. గర్వం వల్ల వచ్చే నష్టాలేమిటి, ఆ నష్టాలు మనల్ని ఏ విధంగా దేవుణ్ణి దూరం చేస్తాయో, దేవునికి మనకు మధ్య దూరాన్ని పెంచుతాయో నేర్చుకుందాం. సప్త భయంకర పాపాలలో గర్వం మొదటిది. స్వాభావికముగా కూడా ఇది ప్రథమంగా ఉద్భవించిందే. సామెతల గ్రంథం 16 అధ్యాయం 18 నాశనమునకు ముందు గర్వము నడుచును అని ఉంది. కాబట్టి ఇతర పాపాలు ఉత్పన్నమవక పూర్వమే కలిగే ఒక మానసిక నైతిక పరిస్థితే గర్వం. పాపం అనేది ఏదో ఒక రూపముగా స్వార్థపరతత్వమే, కానీ గర్వం అనేది మరింత అహంభావాన్ని అనగా తోటి వాళ్ళకంటే మహాగణుడనుకొని విర్రవీగణాన్ని సూచిస్తుంది. సామెతల గ్రంథం 16 అధ్యాయం 5 వేదవాక్యం ఈ విధముగా చెబుతుంది. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. సామెతల గ్రంథం 29:23 ఈ విధముగా ఉంది. ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని ఉంది. స్వీయ గౌరవం, ఆత్మాభిమానంతోనూ న్యాయ సమ్మతమైన వ్యక్తిత్వపు హుందాతనముతోనూ ఉండడం గర్వం కాదు. దానిని దేవుడు ద్వేషించడు. తలబిరుసుతనం, డాబులు చెప్పుకోవడం, స్థాయికి మించి ప్రవర్తించడం అనేవి గర్వం. ఈ అహం మానవునికి దేవునికి కూడా అహితం. తోటి మానవుల ముందు చివరకు సర్వశక్తుడైన దైవ సమక్షంలో కూడా గొప్పలు చెప్పుకోవడం గర్వం. దేవుడు దీనిని ద్వేషిస్తాడు. అది ఆయనకు అసహ్యం. ఆయన దానిని చూసి హేయ భావం చెందుతాడు. దేవుడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. కీర్తనలు 101 అధ్యాయం 5 దేవుడు గర్వాన్ని సహించలేడు. ఆయన దానిని ముమ్మాటికి ద్వేషిస్తాడు. గర్వం వివిధ రూపాలలో ఉంటుంది, కానీ ఏదైనా మూర్ఖ మానవ హృదయము నుండే వెలువడుతుంది. కొంతమందికి చూపులో గర్వం ఉంటుంది, కొంతమందికి తన జాతిని బట్టి, కొంతమందికి తమ వ్యాపార అభివృద్ధిని బట్టి, కొందరు సంఘములో తమకున్న ఉన్నత స్థాయిని బట్టి గర్వపడుతూ ఉంటారు. మరి ఈ యొక్క విధముగా చెప్పాలంటే గర్వం ఆధ్యాత్మిక, విద్య, విజ్ఞాన, ధన, సాంఘిక విషయాల్లో ఏ విషయంలోనైనా ఉండొచ్చు. ఈ నాలుగింటిలో ఆధ్యాత్మిక గర్వం మరి నీరసించదగినది. ఈ ఆధ్యాత్మిక గర్వమే అపవాది లూసిఫర్ను పతనము చేసింది. అసలు పాప ప్రారంభమే ఇది. యేషయ గ్రంథం 14 అధ్యాయం 12-15 ఈ విధముగా ఉంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్ల ఆకాశం నుంచి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశం నకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీదికెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో నీవు అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలమునకు త్రోయబడితివే. ఇక్కడ లూసిఫర్ నేను అని తన అహంభావాన్ని ప్రకటించాడు. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అనే మహాగర్వాన్ని చూపించాడు. అతని హృదయములోని ఆ గర్వమే ఈ విశ్వంలో మొట్టమొదట
ఉత్పన్నమైన పాపం. లూసిఫర్ వలె మనము కూడా స్వాతిశయంతో, అహంకార భావంతో ప్రవర్తిస్తే మనము కూడా ప్రమాద పరిస్థితిలో ఉన్నామన్న మాటే. దైవ కృపను అంతగా నమ్మని స్వనీతిని ఎక్కువగా నమ్ముతుంది ఆధ్యాత్మిక గర్వం గనుక దానికి దైవ శిక్ష నిర్ణయించబడింది. పరుల మీద ద్వేషం, పరులకు మన మీద ద్వేషం ఈ గర్వమే పుట్టిస్తుంది. మన అందరికీ అసహ్యమైన పరిచయుడు దేవా, నేను ఇతరుల మనుషుల వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని అనేలా చేసింది ఈ గర్వమే. అది స్వ సంతృప్తి, అది తానే పవిత్రుడు అనుకునే భావం కలిగిస్తుంది, తానే మంచి అనుకుంటుంది. ఆధ్యాత్మిక గర్వం కనుక దేవుడు ద్వేషిస్తాడు. మాసిపోయిన చినిగిపోయిన బట్టలు ధరించి వీధుల్లో పచార్లు చేస్తున్న ఉన్మాది తానెంతో దర్జాగా ఉన్నాననుకుంటాడు. ఆ విధంగానే ఉంటుంది దీని పరిస్థితి కూడా. ఆధ్యాత్మిక గర్వపు పరిస్థితి కేవలం హాస్యాస్పదమైనది, అది కడు శోచనీయం కూడా. అందుచేతనే దేవుడు పరిచయుని కోవకు చెందిన వారికి తన కఠిన హెచ్చరిక చేశాడు. యాకోబు పత్రిక 4 అధ్యాయం 6 వచనంలో ఆయన ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మేము పుట్టుకతోనే క్రైస్తవులం కదా అని గర్వపడేవారు కొందరున్నారు. వారు స్వనీతి పరులుగా, స్వయం సంతృప్తి చెందువారుగా, గర్వంగా పరిచయుల వలె తయారవుతారు. కొందరు తాము నీతిపరులమని, ఇతరుల కంటే ఎన్నో రెట్లు మంచివారమని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వారు కొన్ని చెడుగు పనులు చేయని మాట నిజమే. ధర్మశాస్త్రమును అక్షరార్థముగా అనుసరిస్తారు గాని ధర్మశాస్త్రపు అంతరాన్ని వారెప్పుడో విమర్శిస్తారు. వారికి ఆధ్యాత్మిక గర్వం అనే పాపం ఉంది. మరి కొంతమంది తామే పరిశుద్ధులమని, ఇతరులంతా అపవిత్రులని అభిప్రాయపడుతూ ఉంటారు. పరిపూర్ణ పవిత్రత గల సంఘం అనేది లేదు. గురుగులు గోధుమలు కలిసి పెరుగుతూ ఉంటాయి. అంతము వరకు వాటిని కనిపెట్టాల్సిందే గాని వేరు చేయడం వీలు పడదని యేసువారే బోధించారు. కానీ ఇప్పుడు మనలో చాలా మంది పరిచయులు ఉన్నారు. వీరు గోధుమల నుండి గురుగులను తీసి పారవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ క్రీస్తు వారి పునరాగమనం వరకు అది సాధ్యపడదని దేవుడు చెప్పిన సంగతిని విస్మరించారు. మన వారు చాలా మంది వారి కంటి దూలాలను తీసివేయాలని తిరుగుతూ ఉంటారు. తాము అధికములనే తలంబిరుసుతనం వారికి ఉంటుంది. వారు ఇతరులను చులగనగా విమర్శిస్తూ వారిని గూర్చి వీరిని గురించి చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇది అన్నిటినీ అధిగమించిన గర్వం. ఇంకొకటి విద్యా గర్వం. ఈ రకపు ఆధ్యాత్మిక భ్రమ గలవారికి బైబిల్ గ్రంథం 1 కొరింథీ పత్రిక 8 అధ్యాయం 12లో ఈ విధముగా చెబుతూ ఉంది. జ్ఞానం ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయు. ఒకడు తనకేమైనను తెలియను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియు తెలుసుకొనిన వాడు కాడు. విద్యాహీనులు, నిరక్షరాసులు, బీదల పట్ల నిరసన భావం చూపించడంలో ఈ విధమైన గర్వం వ్యక్తమవుతుంది. ఇప్పుడు మనం ఆర్జించిన జ్ఞానం మన పూర్వీకులు చాలా మంది కష్టపడి మనకు అమర్చి పెట్టినదేనని మర్చిపోరాదు. అలాంటప్పుడు విద్య మనకు గర్వం కారణం ఎలా అవుతుంది? పౌలు రోమా పత్రికలో 12 అధ్యాయం 16లో ఇలా అంటున్నాడు. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండుడి. ప్లేటో అనే తత్వశాస్త్రవేత్త ఒకనాడు తన గదికి తన స్నేహితులను ఆహ్వానించారు. ఆ గదిలో ఒక విలాసమైన మంచం చక్కగా అలంకరించబడి ఉంది. ఒక స్నేహితుడు దుమ్ము కాళ్ళతో వచ్చి ఆ మంచం మీదకెక్కాడు. ఏమయ్యా, నేను ప్లేటో గర్వాన్ని అణగద్రొక్కుతున్నాను అన్నాడట. ప్లేటో ఏమీ తొందరపడకుండా, కానీ మిత్రమా, నా గర్వాన్ని మించిపోయిందే నీ గర్వం అన్నాడట.
విద్యా గర్వం క్రీస్తు సువార్తకు చాలా సార్లు శత్రువు అవుతుంది. దానికి కారణం దాని వలన దేవుని మీద నమ్మకం కంటే స్వీయ శక్తి మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. సామెతల గ్రంథం 3 అధ్యాయం 5 వచనంలో ఈ విధంగా ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. కానీ విద్యాగర్వం గలవారు ఈ విధంగా ఉండరు. వాళ్ళు విజ్ఞాన శాస్త్రరీత్యా పరీక్ష నాళాల్లో దేవుని నుంచి పరీక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా పరీక్ష చేయడానికి వీలు కాకపోతే ఆయనను నమ్మమంటారు. ఆయన మీద ఆధారపడరు. ఆయనను నమ్మడం వాళ్ళకు గిట్టదు. విద్యకు జ్ఞానానికి హేతువాదానికి సాధ్యం కానిది విశ్వాసానికి సాధ్యమని వారికి అవగాహన కాదు. విశ్వాసరహితమైన జ్ఞానం సంపాదించామంటే ఆ జ్ఞానం పరిపూర్వత కలుగ చేయదని అర్థం. అందుకనే సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథం 9 అధ్యాయం 10లో యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలం అన్నారు. కొందరి అభిప్రాయానికి భిన్నంగా నిజ భక్తి జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది గాని తరిగించదు. గొప్ప విద్యావంతుడు పౌలు రోమా పత్రికలో 12 అధ్యాయం 2లో ఈ విధంగా అన్నాడు, మీ మనస్సు మారి నూతనం అగుట వలన రూపాంతరం పొందుడి. అసహనం, మూర్ఖత్వం, మొండితనం, స్వీయ సంతృప్తితో కూడిన విద్యాగర్వాన్ని దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు విద్యాగర్వాన్ని అసహించుకుంటాడు. ఆయన సామెతల గ్రంథం 26 అధ్యాయం 12లో ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, తన దృష్టికి జ్ఞాని అనుకొనిన వానిని చూచితవా, వాని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. గర్వాన్ని ప్రదర్శించే వాటిలో ధన గర్వం మరి ఒకటి. ఇహలోక సంపాదన కూడా పరలోక ఆశీర్వాదాల వలె భగవత్ ప్రసాదమే. ద్వితీయోపదేశ కాండము 8:18లో దేవుడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. మీరు భాగ్యము సంపాదించుట కొనుటకై మీకు సామర్థ్యం కలగజేయువాడు ఆయనే. మొదటి దినవృత్తాంతాలు 29:12లో దావీదు రాజు ఈ విధముగా అంటున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరక్రమమును నీ దానములు, హెచ్చు వాడును, అందరికి బలము నిచ్చువాడవు నీవే. ధన గర్వం ఉంటే దేవునికి కాక స్వార్థానికి మన హృదయాల్లో పెద్ద పీట వేస్తాము. అప్రధానమైన దానికి ప్రథమ స్థానం ఇస్తాము. అందుకే మన జీవితం ఒడుదొడుగులుగా ఉంటుంది. దైవ దృష్టిలో స్వపరీక్షకు స్వస్తి చెప్పి మన సంపాదన గణించుకుంటూ ఉంటాము. అట్టి వారి అంతరాత్మ కృషించిపోతుంది. ధనగర్వం మానవుని దురాశ పరునిగా చేస్తుంది. దాహం అయినప్పుడు నీరు తాగడానికి ఎంత ఆతృత పడతామో దానికంటే ఎక్కువగా ఆతృత ధన సంపాదనకు ఉంటుంది. అందు గూర్చి కీర్తనల గ్రంథం 62 అధ్యాయం 10లో ఒక హెచ్చరిక ఉంది, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినను దానిలో లక్ష్య పెట్టకుడి. బైబిల్ గ్రంథం మరల 1 తిమోతి 6 అధ్యాయం 9 ఈ విధంగా హెచ్చరిస్తుంది, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులుగాను హానికరులనై అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. నీకున్న భాగ్యాలు అన్ని దేవుడు అనుగ్రహించినవి. ధన ఆర్జనకు కావలసిన శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రసాదించినవి. నీవు ఆ భాగ్యం అనుభవించే కాలం
కూడా దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ధనం ఉందని ఎందుకు లేనిపోని గర్వం. యాకోబు పత్రిక 1 అధ్యాయం 17 వచనంలో ఈ విధంగా బోధిస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును సంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుడి యొద్ద నుండి వచ్చును. దైవ అనుగ్రహం లేకుండా నీవు చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేవు. నీ వృత్తికి తగిన శక్తి, వివేచన, స్వేచ్ఛగా నివసించడానికి ఒక దేశం మనకు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు అనుగ్రహించినవే. ఇక మిగిలింది సాంఘిక గర్వం. అంతస్తును బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి గర్వం ఉంటుంది. ఒక పరమాణువు మనవలందరినీ ఒకే పరిమాణంలో నిర్మించిందని ఒక ప్రపంచ రాజకీయవేత్త అన్నారు. ఈ భేదాలు మానవులు సృష్టించుకున్నవే గాని దేవునికి ఈ తాత్పర్యాలు లేవు. ఇప్పుడు అగ్రజాతి అనే ప్రసక్తికి కాలం దోషం పట్టింది. ఆ పదం బైబిల్కి, క్రైస్తవ మతానికి విరుద్ధం. జర్మనీలో నేను పర్యటిస్తూ ఉండగా హిట్లర్ గూర్చి చాలా విషయాలు విన్నాను. అతనికి జర్మన్ జాతి ప్రపంచ జాతుల్లో అగ్రజాతి అనే ప్రగాఢ విశ్వాసం ఉండేది. అతన్ని ఈ దుత్పదమే ప్రపంచాన్ని తలకిందులు చేసేలా చేసింది. గొప్ప జర్మన్ దేశాన్ని సర్వనాశనము చేసింది. మీలో ఎంత మందికి ఈ పాపిష్టి జాతి గర్వం ఉంది? గొప్ప ప్రభుత్వ సభల్లో సంపన్న దేశాల ప్రతినిధులు సామాన్య వస్త్రధారణలు వేసుకొని వస్తే, చిన్న దేశాల రాయబారులు, ప్రభువులు డంబముగా వస్త్రాలంకరణ చేసుకొని రావడం చూస్తుంటాం. ఎందుకంటే జీబ్రా చాలా అందంగా ఉంటుంది, కానీ జిబ్రా కంటే ఎద్దు మనకు ఎక్కువ సేవ చేస్తుంది. కనుక ఎద్దు అంటేనే మనకు ఇష్టం. గర్వం పాపమని బైబిల్ బోధిస్తుంది. ఈ విధమైన గర్వమైన పరలోక రాజ్య ప్రవేశానికి అవరోధమే స్త్రీ పురుషులకు పరలోక రాజ్య ప్రవేశం లేకుండా చేసేది ఈ గర్వం అనే పాపం. అన్ని పాపాలలో దేవుడు ఎక్కువగా అసహించుకునేది గర్వం. కాబట్టి మీ కర్తవ్యం ఏమిటి? ముందుగా గర్వం అనే పాపాన్ని ఒప్పుకొని దైవ దృష్టిలో వినయ మనస్కులు కావాలి. యేసు క్రీస్తు వారి శిలువ దగ్గరకు రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఫిలిప్పు పత్రిక 2 అధ్యాయం 5 వచనంలో గర్విష్ఠుడు దేవుని రాజ్యము చేరలేడు. గర్వ హృదయుడైన నీవు వినయంతో గర్వాన్ని త్యజించి నీ పాపాన్ని ఒప్పుకొని యేసు క్రీస్తు వారు నీ రక్షకుడని అంగీకరిస్తేనే నీవు దేవునికి దగ్గర రాగలవు. మరి ఏమి నిర్ణయించుకుంటున్నావు? జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.